హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ టమాటా కర్రీని ఈ విధంగా చేసుకోండి. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలను ఇలా కట్ చేసుకొని ఇవి సాల్ట్ వాటర్లో వేయండి, లేదంటే ఈ వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా చేయడం వల్ల వంకాయ ముక్కలు ఇలాగే ఉంటాయి. తర్వాత ఒక ఉల్లిపాయను, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నీ వేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను మొత్తం కలుపుకోండి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించండి. వంకాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, మీరు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మగ్గించాలి. ఇప్పుడు మూత తీసి మరోసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మరొక 3-4 నిమిషాలు మగ్గించండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు, టమాటాలు మగ్గిపోయాయి కొంచెం. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించండి. చూడండి, ఇందులోకి వెళ్ళి ఆయిల్ బాగా రిలీజ్ అయింది. ఇది బాగా ఉడికిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటో కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.